శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి రోజు పారాయణము. గురువారం ఉపోద్ఘాతము. మహారాష్ట్ర దేశములోని వారందరికీ శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు. కొందరు దీనిని నిత్య పారాయణము చేసెదరు. దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీ వల్లభస్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క లీలలు విచిత్ర చర్యలను వర్ణించబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యమైన అవతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్.ఆర్. పాంఘార్కర్ అభిప్రాయము ప్రకారం ఈ రెండు అవతారములు 14-15 శతాబ్దములో వెలిసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాకాలోని శ్రీ మాణిక్య ప్రభువు, షోలాపూర్ జిల్లాలోని శ్రీ అక్కల్కోట్ మహారాజ్ గారు, అహ్మద్ నగర్ జిల్లాలోని షిరిడి శ్రీ సాయిబాబా. బాబా 1918 సంవత్సరంలో మహాసమాధి చెందారు. శ్రీ అక్కల్కోట్కర్ మహారాజు గారి అవతారమే శ్రీ సాయిబాబా అని కొందరు భక్తుల నమ్మకము. 5వ అధ్యాయంలోని వేప చెట్టు క్రింద పాదుకులు ప్రతిష్ఠించిన కథలో 26వ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవం ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవి. పైన వివరించబడిన రెండు అవతారములు విచిత్ర లీలలను శ్రీ గురు చరిత్ర అను గ్రంథమందు 53వ అధ్యాయములో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించెనో ఇటులనే శ్రీ గోవింద్ రఘునాథ్ ఉరఫ్ అన్నాసాహెబ్ దబోల్కర్ అనువారు శ్రీ సాయి లీలలను 53వ అధ్యాయంలో శ్రీ సాయి సచ్చరిత్ర అను గ్రంథమున వర్ణించి ఉన్నారు. కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్ర ఈనాటి గురు చరిత్ర అని చెప్పవచ్చు. శ్రీ గురు చరిత్రను రాసిన వారు కన్నడవారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండను. అయినప్పటికీ వారు ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వలన మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు రాయగలిగిరి. శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకానాథ్ భాగవతం వారి నిత్య పారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకానాథ్ భాగవతంలోని పెక్కు విషయములో శ్రీ సాయి సచ్చరిత్రలో ఎన్నో విషయాలు చూడగలరు. శ్రీ గురు చరిత్రము ముఖ్యమైన కర్మకాండపై ఆధారపడి ఉండుట వలన దానిని బోధపరుచుకొనుట బహు కష్టం. దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టం. దత్తాత్రేయుని ముఖ్యమైన శిష్యులు కూడా దీనిని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయం అట్టిది కాదు. అందులోని విషయములు ఎంతో సులువు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వానిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురు చరిత్రలోని వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏండ్లకు వ్రాయబడెను. కానీ శ్రీ సాయి సచ్చరిత్రలోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథమును ప్రారంభించెను. వారి ఆజ్ఞానుసారం అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకీగా వ్రాసెను. 1918 సంవత్సరంలో సాయిబాబా మహాసమాధి చెందిన తర్వాత శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయి సచ్చరిత్రను కొంచెం కొంచెంగా ప్రకటించెను. శ్రీ సాయి సచ్చరిత్ర ఈ విధంగా 1923 నుంచి 1929 వరకు శ్రీ సాయి లీలలలో ధారావాహికగా ప్రచురించబడింది. 1930లో పూర్తి గ్రంథ రూపమున ముద్రించబడింది. కనుక శ్రీ సాయి సచ్చరిత్ర ప్రస్తుత గ్రంథములు అధికారమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకొను భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము. శ్రీ సాయి సచ్చరిత్రమును
అన్నాసాహెబ్ దబోల్కర్ కూర్చెను. కానీ ప్రతి అధ్యాయము చివర శ్రీ సాయి ప్రేరణచే హేమడ్ పంత్ చే వ్రాయబడినట్లు ఉన్నది. కావున ఈ హేమడ్ పంత్ ఎవరని పాఠకులు అడగవచ్చు. అన్నాసాహెబ్ దబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను దర్శించినప్పుడు వారికి బిరుదును బాబా ఇచ్చెను. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదును అతనికి ఇచ్చెనో రెండో అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు. అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడినది. గ్రంథ రచయిత అగు దబోల్కర్ 1859 సంవత్సరంలో ఠానా జిల్లాలోని కేల్వా మహీమునందు ఒక పేద ఆద్యఘోడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి. వారి తాత తండ్రులు దైవభక్తి కలవారు. దబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమునందే పూర్తి చేసెను. పూనాలోని 5వ తరగతి వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగగా ఉండకపోవటం వలన వారు పై క్లాసులు చదువుట మానుకొనిరి. అప్పట్లోనున్న సర్కారు వారి పరీక్షల్లో పాస్ అయిన తర్వాత ఊరిలో బడిపంతులుగా ఉద్యోగంలో ప్రవేశించిరి. ఆ సమయమునందు కులాబా జిల్లాలో మమల్తాదారుగా ఉన్న సాభాజీ చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచలితను బుద్ధి కుశలతను సేవా నిరతిని చూసి మెచ్చుకొని తలాటి అను గ్రామోద్యోగిగా నియమించిరి. తర్వాత ఇంగ్లీష్ గుమస్తాగా వేసిరి. పిమ్మట మమల్తాదారు కచేరీలో హెడ్ గుమాస్తాగా నియమించిరి. కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా ఉంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధిత పనులపై ప్రత్యేకమైన ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులయ్యిరి. ఆయా ఉద్యోగాలలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చుట వలన 1901 సంవత్సరంలో ఠానా జిల్లాలోని సాహా ఊరులో మమల్తాదారుగా నియమింపబడ్డారు. 1903 సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడిరి. వారచట 1907 వరకు ఉద్యోగం చేసిరి. తర్వాత 1910 సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులయ్యిరి. ఈ సంవత్సరం ముందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయిను దర్శించుకునే భాగ్యం కలిగింది. 1916 సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలికంగా ఉద్యోగిగా పనిచేశారు. అదియో విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందునంత వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. బాబా మహాసమాధికి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును 1929 సంవత్సరంలో తాను మరణించు వరకు ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికెను. అందరూ క్షేమముగా ఉన్నారు. శ్రీ సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అన్న ప్రశ్నకు 3 విధములుగా సమాధానమును చెప్పవచ్చును. 1. దీర్ఘాలోచన చేయక విషయముల గురించి కానీ మనుషులను గురించి కానీ అభిప్రాయంను చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబా. వారు ఒక పిచ్చి పకీరనియు. వారు షిరిడీలో శిథిలమైన పాడుబడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించి ఉన్నారు. ఇష్టము వచ్చినట్లు మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండిరనియు చెప్పుదురు. ఈ అభిప్రాయము తప్పు. R.A. తర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనం అయిన తర్వాత బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోయినప్పుడు కంటతడి పెట్టుకొనెను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా? దానికి తర్కడ్ గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చును, నాకా విషయం తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా. అందులకు బాబా ఇట్లనెను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నారని అనుకుంటారో వారు బాబాను నిజముగా గ్రహించలేదని తెలుసుకో అని చెప్తారు బాబా. 2. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడనిరి. మహమ్మదీయులు బాబాను
తమ పిరులలో ఒకరిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకరిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరం షిరిడీలో జరుగు ఉత్సవములు నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడమనిగా పేర్కొనెదరు. ఈ అభిప్రాయము కూడా సరే అయినది కాదు. 3. శ్రీ సాయిబాబాను సన్నిహితంగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవత్ అవతారముగా ఇప్పటికీ భావించుచున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతరములు ఇచ్చెదము. శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి. 1. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జిగారైన ఎంబి రేగే గారు ఇట్లు రాసి ఉన్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలలు ప్రబోధనల ద్వారా సాధకులకు మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది, కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రం ఇప్పుడికిని అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికిని వారు ఆశ్రయించే అసంఖ్యమైన భక్తులకు నిశ్శబ్దముగా సహాయం చేస్తూ ఉన్నారు బాబా. 2. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇలా రాసి ఉన్నారు. నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారుడిగా భావించి తిని 1918 సంవత్సరంలో వారు మహాసమాధి చెందకముందు నేను అట్లే భావించి తిని ఇప్పటికీ నేను అటులనే భావించుచున్నాను. నాకు మాత్రం వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారు మానవ శరీరంతో మా కనుల ముందు సంచరించుచూ ఉండెను. ఒక్కొక్కప్పుడు మా దృష్టిని విశేషముగా ఆకర్షించడిది బాబా రూపం, కానీ ఎక్కువ భాగం మాకు ఎరుకలో నిలిచినది మాత్రం వారి అనంతతత్వమే. శాశ్వతము అశాశ్వతములు అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తళుక్కమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహం మాయమైను. సాయిబాబా అను శాశ్వతమైన అనంత శక్తి మాత్రం నిలిచి ఉన్నది. 3. బివి నరసింహస్వామి గారి చేత రచించబడిన భక్తుల అనుభవములు అనే గ్రంథంలో 19-20 పుటములలో ఆచార్య జీజీ నార్కే ఇట్లు చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా ఒక్కరిగా ఉంచితిని. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాదు. మా మావగారైన శ్రీమాన్ భూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించేవారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపంతో ఉండెను. అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా ఏమా అన్న సంశయం నా మనసులో మెదిలెను. మామూలుగానే హారతి పూర్తయ్యెను. ఆనాటి సాయంకాలం నేను బాబా పాదాలను ఒత్తుతూ కూర్చున్నాను. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు, నేను పిచ్చివాడును కాను అనెను. ఎంత ఆశ్చర్యం! నా హృదయములో ఉన్న నా భావమును బాబా గ్రహించెను. వారికి తెలియకుండా మనసులో మనం ఏ రహస్యములను దాచలేము అని గ్రహించెను. వారు సర్వాంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి. వారు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నా హృదయములో కూర్చుండి మాట్లాడు వాని వలె మాట్లాడేవారు బాబా. నా హృదయములో గల ఆలోచనలను కోరికలను గ్రహించేడివారు. వారు నాలో ఉన్న భగవంతుడు. వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించేవాడిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారు ఇచ్ఛానుసారము సర్వం నడిపించెదరను ఒక నమ్మకం కలుగుచుండెను.
4. రావ్ బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడీ సాయిబాబా అను గ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులైన అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలకు దాదాసాహెబ్ కాపర్డే ఇట్లు చెప్పి ఉన్నారు. శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగమందు మెదులు ఆలోచనలన్నీ బాబాకు తెలుసు. వారి కోర్కెలను తీర్చుచు సుఖ సంతోషములు కలుగజేయుచుండెడి వారు బాబా. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావం కలిగించడివారు. 5. దాసగన్ మహారాజు గారు తమ స్థవన మంజరి అనే స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన అంతర్యామిగాను, నిత్య శాంతమూర్తిగాను వర్ణించి ఉన్నారు. 6. హేమడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్రము ఒక మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన ఒక వింత యోగిగా వర్ణించెను. కానీ రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొద్దీ బాబాను భగవంతుడనియు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పి ఉన్నారు. 7. షిరిడీ భక్తులందరూ, ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరిగేవాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవాడు. ఈ భక్తులందరి అభిప్రాయములను అవధరించి వారు చెప్పిన దానిలో యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదముగాక. భగవంతుడు సర్వంతర్యామి, సర్వం సృష్టించి పాలించేది భగవంతుడే. ఈ సర్వ ప్రపంచమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణం శ్రీ సాయియే. ఈ శ్రీ సాయి సచ్చరిత్రమును, సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములు చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. ఉపోద్ఘాతము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.